ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి అయినటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. మనుషులకు అసాధ్యమే కానీ నాకు కాదు, నాకు సమస్తము సాధ్యమే అని. అవును, మన దేవుడు అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయగలిగిన వాడు. ఈరోజు నీ జీవితంలో నీకేవి కూడా సాధ్యం కావడం లేదా? పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తే యాకోబు తన అన్నకు భయపడుతూ వెళ్ళాడు. తిరిగి వచ్చింది అధికమైన సంపదతో. యోసేపు వెళ్ళింది ఖైదీగా, తిరిగి వచ్చింది ప్రధానమంత్రిగా. ఇది దేవుడే చేశాడు, దేవుడే తనకు తోడై ఉన్నాడు. మోషే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చింది ఇశ్రాయేలీయులను రక్షించడానికి. సౌలు గాడిద కోసం వెళ్ళాడు, రాజుగా తిరిగి వచ్చాడు. జక్కయ్య యేసును చూడ్డానికి వెళ్ళాడు, ఆ ఇంటికే యేసును తీసుకుని వెళ్ళాడు. పౌలు కూడా క్రైస్తవులను హింసించడానికి వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చింది క్రీస్తుని గూర్చి సువార్త అనేకులకు చెప్పడానికి. ఈరోజు నీ పరిస్థితులను చూసుకుని ఇదేనా నా జీవితం అని అనుకుంటున్నావేమో. కాదు, నీ పరిస్థితుల వైపు కాదు నీవు చూసేది, దేవుని చిత్తం వైపుకు చూడు. ఈ లోకము, అబద్ధాలు, మోసాల వైపుకు కాదు నువ్వు చూసేది, ఆయన్ని మహిమపరిచే వైపుకు నీ పరుగులు తీ. ఒకవేళ నీకున్నదాన్ని చూసి అహంతో, స్వార్థముతో దేవుని మాటనే తిక్కరిస్తే, నోవాహు కాలంలో జలప్రలయంను చూడు, యోసేపు అన్నల్ని చూడు, ఏలీ కొడుకుల్ని చూడు, దావీదు పిల్లల్ని, యోనాని చూడు. చాలామంది చరిత్రలే బైబిల్లో ఉన్నాయి. కనుక నమ్మకముతో ప్రార్థించు, సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.